ఆప్కి అదాలత్లో మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి గారి మీద ఆరోపణ, ఈయన ఎప్పుడూ అవుటేట్ అయిపోయారు. బప్పీ గారు, ఒకనొక కాలంలో మీరు చేసే ప్రతి పాట దే దే ప్యార్ దే, చల్తే చల్తే ఇలా కంటిన్యూస్గా అన్ని పాటలు హిట్ అయ్యేవి. కానీ గత 4-5 సంవత్సరాల్లో మీరు చేసిన ఒక్క పాట కూడా హిట్ అవ్వలేదే, ఎందుకు? నా సూపర్ హిట్ అనేది అంటే నా సక్సెసే ఇది. 3 ఏళ్లుగా సూపర్ హిట్ గా దాన్నే రీమిక్స్ చేసి ఇస్తూ ఉన్నారు. ఇట్స్ ఏ రాత్ బాకీ, యార్ బినా చైన్ కహారే. అదేవిధంగా సినిమా పాటలు, అదేవిధంగా 2005లో ఒక పాట వచ్చింది, మైనే గాంధీకో నహీ మారా. అది చెప్పాలంటే నాకు ఒక ప్రెస్టీజియస్ సినిమా అని చెప్పొచ్చు. అందులో నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. హార్డ్ వర్క్ అంటే పబ్లిక్కి అది బాగా నచ్చింది, క్రిటిక్స్ కూడా నచ్చింది. ఆ తర్వాత నేను కొంచెం చూసి అయ్యాను. సో ఇప్పుడంతా ఒక సినిమాలో చూశారు అంటే 3-4 మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. ఒక్కో పాట ఒక్కో రకంగా ఉంటుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మీ పేరు ఎందుకు ఉందంటే, ఒకే సంవత్సరంలో మీరు 37 ఫిల్మ్స్ ఇన్ 1 ఇయర్ 1987లో. ఒక్క సంవత్సరంలో మీరు 37 సినిమాలు చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మీ పేరు వచ్చింది. 30,000కి పైగా పాటల్ని కంపోజ్ చేశారు. కానీ ఇప్పుడేమైంది? బప్పీ గారికి ఊపు తగ్గిపోయింది. ఏంటంటే గాలి పూర్తిగా పోయింది బాలీవుడ్ ఇండస్ట్రీలో. ఆ గోల్డెన్ ఎరాలో ఇన్ని పిక్చర్స్ ప్రొడక్షన్లో ఉండేవి ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. ఆ టైంలో చూసారంటే నా చేతిలో దాదాపు 100 సినిమాలు ఉండేవి. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ దగ్గర ఒక 100 సినిమాలు ఉండేవి. అదేవిధంగా మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కూడా దగ్గర దాదాపు ఒక 300 సినిమాలు తయారయ్యేవి. ఇప్పుడు సినిమాలు బాగా తగ్గిపోయాయి. ఒకవేళ ఒక సినిమా హిట్ అయిందంటే, ఒక పాట హిట్ అయిందంటే 1 సంవత్సరానికి సరిపడేదంతా కూడా అందులోనే వచ్చేస్తోంది. ఆ కాలంలో 12 సినిమాలైనా సిల్వర్ జూబ్లీలో ఆడేవి 1 ఇయర్లో. కానీ ఇప్పుడు అలా ఆలోచించలేం. ఒక్క సినిమా హిట్ అయితేనే చాలు, అది హిట్ అయిపోతుంది. ఫిలింఫేర్లోనో లేకపోతే వేరే ఏదైనా ఫంక్షన్లోనో ఆ నామినేషన్ వస్తోంది. కానీ మేం పనిచేసేటప్పుడు అన్ని సినిమాలు పనిచేసేవాళ్ళం. హిందీలో మాత్రమే కాదు, బెంగాలీ, తెలుగు, తమిళ్, కన్నడ. కానీ ఇప్పుడు చూశారంటే చాలా సెలెక్టివ్గా పిక్చర్లు. నేనిప్పుడు ఎలా పనిచేస్తున్నానంటే, ఎవరితో నాకు కనెక్టివిటీ ఏర్పడుతుందో. చెప్పాలంటే నేను 440 సినిమాలు చేశా. ఇప్పుడు చెప్పాలంటే నేను నా జూనియర్స్ దగ్గర నేను కూర్చుని పనిచేయడం ఇష్టం లేదు. ఎవరు నాకు రెస్పెక్ట్ ఇచ్చి పనిచేయించుకుంటారో, గౌరవంతో నన్ను ఆహ్వానిస్తారో, బప్పీయే మీరే ఈ పాట చేయాలి రండి అని. ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నాను అంటే, ఇండస్ట్రీలో నాకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది కదా. నేను ఎవరినైతే యంగ్ డైరెక్టర్గా చూశానో అతను ఇప్పుడు నెంబర్ 1 డైరెక్టర్గా ఉన్నారు. చెప్పాలంటే రాజ్ కుమార్ సంతోషీజీ, డేవిడ్ ధవన్జీ, వీళ్ళందరూ యంగ్స్టర్స్, సూపర్ స్టార్ డైరెక్టర్స్. ఇప్పుడు చెప్పాలంటే నేను ఒక పీరియడ్ వదిలి బయటకు వచ్చేసాం. నేనేమనుకుంటున్నానంటే, వాళ్ళు ఒకవేళ ఏదైనా నా మ్యూజిక్ని ఇష్టపడి అడిగితే నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకి వర్క్ చేసి పెడతాను. నేను ఒకరోజు కూడా ఎవరిని ఫోన్ చేసి పని అడగను, నాకు ఈ బ్యానర్లో పని కావాలి అని. ఇప్పుడు ఏమిటంటే, అదే చూసారంటే పెద్ద పెద్ద బ్యానర్స్ అని వదిలేసి మీరు అడిగినట్టుగా ఈ బప్పీ లహరి ఈ రోజుకి చాలా హిట్ అయిన సాంగ్స్ ఇచ్చాడు. అందువల్ల నేను చాలా చూసిగానే ఉన్నాను. ఇప్పుడు మేము రీమిక్స్ని చూస్తే అన్ని వైపులా మీ పాటలే వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే మీరు అప్పుడు చేసిన పాటలు ఇప్పటికీ రిలవెంట్గా ఉన్నాయని చెప్పాలి. అదే నిజం. అదే నా క్రెడిట్గా అనుకుంటున్నాను. అది నా గొప్ప కాదు, ఆ దేవుడి దయ, ప్రజల ప్రేమ. ఆ పాటలు ఎప్పటి వరకు అంటే 85లో చేసిన పాటలు ఇప్పుడు కూడా 18 ఏళ్ల కుర్రాళ్ళు డిస్కోలో వేసి డాన్స్ చేస్తూ ఉన్నారు. సో నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద విషయమే. నేను 25 ఏళ్ల క్రితం చేసిన మ్యూజిక్ ని ఇప్పుడు కూడా విని ఆనందిస్తున్నారు. అది సంతోషమైన విషయం. ఇప్పుడున్న రీమిక్స్ పాటలు ప్రజలకి పాడి వినిపించగలరా? గోరిహే కలలు లాంటి పాటలు. ఈ పాట గురించి చెప్పాలంటే 1991లో సూపర్ హిట్ అయ్యింది ఆజ్కా అర్జున్ పిక్చర్లో. ఆ పాట ఏమిటంటే, गोरी है कलैया तुला दे मुझे हरी हरी चुड़िया अपना बना ले मुझे बाले में. ఈ పాటని ఇప్పుడే రీమిక్స్ చేశారు. రీమిక్స్ ఎవరు చేశారు అంటే నా కొడుకు బప్పా లహరి చేశాడు. ఎందుకని అడిగితే బప్పా అన్నాడు, డాడీ మీ పాట అందరూ రీమిక్స్ చేసి వరల్డ్ వైడ్లో హిట్ అయిపోయింది, నేనెందుకు చెయ్యకూడదు అన్నాడు. సరే నువ్వు రీమిక్స్ చేసుకో, కానీ అండర్ ద గైడెన్స్ ఆఫ్ మీ అన్నా. పాట చెడగొట్టకు అన్నాను.
तो चूड़िया ओ चूड़िया गोरी है कलाइया मैं ला दूं तुझे घड़ी घड़ी चूड़िया. అన్ని డిస్కోల్లోనూ కూడా ఈ పాట ప్లే అవుతూనే ఉంది. చాలా సంతోషకరమైన విషయం. 90లో చేసిన పాటని ఇప్పుడు అన్ని డిస్కోల్లోనూ కూడా విని ఆనందిస్తున్నారు. ఈ సంవత్సరం హిట్ సాంగ్ ని నేను మీకు పాడి చూపిస్తాను. अरे लाख लाख रोज आके बस जाते गए इस शहर में दिल लगा के बस जाते गए सोने की राहों पे सोने को जगह नहीं शोला है यहाँ गए बिजुड़िया दिल की बजरिया అందరూ గట్టిగా అరిచి పాడండి. शोला है दिल की बजरिया दिल की बजरिया. దిస్ ఈజ్ మై సక్సెస్. చిన్న చిన్న పిల్లలు కూడా ఈ పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఈ సంవత్సరం ఇలాంటి చాలా పాటలు వస్తున్నాయి. ఇదే నా ఆశ. మీరు అడిగినట్టుగా ఆ దేవుడి ఆశీర్వాదం అని నేను అనుకుంటూ ఉన్నాను. అంతా ఆ దేవుడి దయ. ఆయన లేకుండా నేను లేను. ఈ బప్పీ లహరికి ఈ విధంగా అందరూ కూడా నన్ను ఆదరించాలి. వాళ్ళ ఆదరణ నాకు కావాలి.